గతంలో ఎన్ని కొట్లాడి తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉన్న మన లేబర్ కోడ్స్ అన్నిటిని కూడా 4 విధాలుగా చేసేసి అద్భుతమైన చాలా ఇండస్ట్రీస్ మన తెలంగాణలో ఉన్నాయి. సో పర్సనల్గా సార్ కేటీఆర్ సార్ గారు నాకు చాలా ఇష్టము. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడి ఇతర దేశాలకు వెళ్ళి చాలా గొప్ప ప్రగతిని సాధిస్తుంది. మన తెలంగాణ ప్రజలకు మంచి మేలు జరుగుతుంది అని ఉద్దేశించి తెచ్చిన ఫ్యాక్టరీస్ అన్నీ తెలంగాణ ప్రజలకు అది సంపూర్ణమైన ప్రగతిని సాధించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ కార్మికులు నాయకులు గతంలో పనిచేసి కార్మికులు అందరూ పర్మనెంట్ అయిన నాయకులను ప్రస్తుతం తొలగించుకుంటా చాలా ఫ్యాక్టరీసు ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులందరినీ తొలగించుకుంటా తాత్కాలికంగా వారిని పనిచేసుకున్న సంవత్సరం 2 సంవత్సరాలు వారిని ఉపయోగించుకొని మళ్ళీ పంపించే ప్రయత్నాలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మన వేజ్ నెగోషియేషన్లో రాంబాబు అన్న అధ్యక్షతన మేము మహేంద్ర అండ్ మహేంద్రాల ఎంఆర్ఎఫ్లా కొన్ని అగ్రిమెంట్ చేశాము. అక్కడ డెత్ రిలీఫ్ ఫండ్ కోసమని తల్లిదండ్రులను మెడికల్లో యాడ్ చేయాలి, కార్మికునికి వచ్చే జీతంలోనే వాళ్ళందరినీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే విషయాలను కొంచెం పెంపొందించే విషయం ఇడిచిపెట్టేసి ఇంకా కార్మికుడు ఆ వచ్చే జీతంతో కనీసం పిల్లలను తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతల నుంచి కూడా రోడ్డు మీద ఒక ఏజ్ అయిపోయిన ఒక 40 సంవత్సరాలు అయినాక ఉద్యోగాలు పోయే పరిస్థితులు నేను చాలా చూస్తున్నాం. ఇప్పుడు 45-50 సంవత్సరాలు అయినాక ఉద్యోగం రోడ్డు మీద పడుతున్నాం. 30 సంవత్సరాలు మనం కంపెనీకి సర్వీస్ చేస్తే అర్ధాంతరంగా ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి, దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో సార్లు చాలా అండగా ఉంటుండే, లేకపోతే వేజ్ నెగోషియేషన్లో ప్రాబ్లం వస్తే లేబర్ మినిస్టర్ గారినో లేకపోతే మన కేటీఆర్ సార్ పర్సనల్గా చెప్తున్నాను, ఎందుకంటే సార్ దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడంలో కొంచెం హెల్ప్ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము ఏం ఆలోచిస్తుందో మరి అర్థమవుతలేదు, కానీ ప్రైవేట్ కంపెనీలో కార్మికుల గురించి మేలు చేయడం విడిచిపెట్టేసి మరీ రోడ్డుకు తెచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది చాలా దారుణము. మనందరం కూడా స్పందించి సారు చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఉంటున్న అధికారులందరికీ చాలా ధన్యవాదాలు, ఎస్పెషల్లీ కేటీఆర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యవస్థను ఇలా ముందుకు తిరిగి ఖచ్చితంగా అడ్డుకొని ఇంకా కార్మికుల మేలు జరిగే పరిస్థితుల కోసం పోరాడాల్సిందిగా కేటీఆర్ సార్కి మరియు వేదిక మీద ఉన్న సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను.